కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గేదె తెచ్చిన పంచాయతీ రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. పశువులు తన ఇంటి ఆవరణను దుర్గంధం చేస్తున్నాయంటూ ఓ మహిళ గేదెను కొట్టేగా ఆగ్రహంతో ఊగిపోయిన మరో కుటుంబం గేదెను కట్టేసిన గుంజకు సదరు మహిళను కట్టేసి చితకబాదడం కలకలం రేపింది. రోజురోజుకు మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది. చిన్న చిన్న విషయాలకే ఇతరులపై కాఠిన్యంగా ప్రవర్తిస్తున్నారు. తమలోని రాక్షసత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సింగంపల్లిలో ఓ మహిళను గుంజకు కట్టేసి కొట్టిన ఘటన అమానవీయానికి అద్దం పడుతోంది. నేను వచ్చేసరికి 3 గొల్లు మేస్తున్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు పండి బియ్యం బుక్కిందాక నీకు కొంచెమన్నా సోయి లేదా గొల్లు కొట్టరాదా అని నేను అన్నా. 3 సార్లు ఆయన పిలిచిన గంగాధరని రాలేడు. రాకపోతే నేను కోపంతో నిన్ను కట్టేసిన హనుమల అక్కడ కట్టేసిన నన్ను మా యారలో కట్టేసిన కొట్టింది కొట్టింది కూడా కట్ట ఉంది చేతిలో గంగాధర చేతిలో కట్టే ఉంది 2 దెబ్బలు వేసింది. నాకు గంట అయింది. అలా మా యారలు కొడుకు గంగాధరి మమత మా లక్ష్మి గంగారం కొట్టిండ్రు. మంత్రం చేసినామంటేనే నేను కట్టేసిన. గ్రామానికి చెందిన సవిత ఇంటి వాకిలి ఎదుట అదే గ్రామానికి చెందిన వ్యక్తి స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలాన్ని సవిత సమీప బంధువు మమత పశువుల కొట్టంగా వినియోగించుకుంటోంది. ఎప్పట్లాగే తన గేదెలు గొర్రెలను ఆ కొట్టంలో కట్టేసింది. అయితే గేదెలు గొర్రెలు తమ ఇంట్లో చొరబడి బియ్యాన్ని పాడు చేస్తున్నాయంటూ మమతకు చెందిన గేదెను గ్రామ నడిబొడ్డున ఉన్న ఆలయం గుంజకు కట్టేసింది సవిత. విషయం తెలిసిన మమత కుటుంబం సవితను నిలదీశారు. తమ గేదెను ఎలా కట్టేస్తావంటూ ఘర్షణ పడ్డారు. ఓ అడుగు ముందుకేసి గేదెను కట్టేసిన గుంజకు సవితను కట్టేసి చితకబాదారు. మహిళను గుంజకు కట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విషయం బయటకు పొక్కింది. న్యాయం చేయాలంటూ బాధిత మహిళ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో మొత్తం 4గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మంత్రాల నెపంతో ఆలయంలో గుంజకు కట్టేసి కొట్టారని బాధితురాలు ఆరోపిస్తుంటే మంత్రాలతో కాదు తమ గేదెను కట్టేయడంతో తాము తాడుతో చుట్టామని చెబుతున్నారు నిందితులు. ఈడ హనుమాన్ల మీద కూర్చుందాము 4 వస్తే చెప్పి మాట్లాడుకుందాము అని ఇట్లా చేతు పట్టుకొని తొలకపోయినా చెంప మీదకి జరగని ఏం చేసినా నా భార్యని ఎట్లా కట్టేసినావు నీకు అదే కట్టు ఇట్లా చుడతా కడతా అని నడుముకు చుట్టిన. ఆ తాడుని ఏం చేసింది ఇక బిల్లు ఇచ్చి బందోబస్తు ఇట్లా కట్టుకున్నది. కట్టుకుంటే గట్టంటి కట్టుకున్నా అని తీసేయవైతే ఇడితే నా సారు ఈడది 4గురం బట్టినా ఈడలేదు ఒక తెనుగోళ్ళ పిల్లగాడు మేము అందిస్తాను. నేను ఒకసారి కట్టేస్తే తెలుస్తుంది అవి నోలేని పశువులు ఎంత ఇదైనాయో నిన్ను కూడా కట్టేస్తేనే తెలుస్తుంది అని చెప్పేసి ఆమె కాలి తనుగు బట్టి ఇట్లా చుట్టింది. అది కొట్టలే మేము ఎవరం కొట్టలేము కూడా ఆమెనే మా ఆయనను కొట్టింది. ముందట పురుషాల మీద తన్నింది, ఇక్కడ చేతి మీద కూడా కొట్టింది, బర్రెను కూడా కోసింది. ఆసుపత్రిలో ఆయాగా పనిచేసే సవిత తమ బంధువులతో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. మంత్రాలు చేస్తున్నారని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటోంది.